పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ప్రకటించింది కేంద్రం. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని తెలిపింది. ఆస్ట్రేలియాతో భారత్ పటిష్ట బంధాన్ని కోరుకుంటోందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్. న్యాయ వ్యవస్థలో పారదర్శకత అవసరమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ట్రంప్ భయంతోనే పాక్తో యుద్ధాన్ని మోదీ ఆపాడన్నారు విపక్ష నేతలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది కేంద్రం. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించాలని డిసైడ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై స్పెషల్ సెషన్ పెట్టాలని ఇప్పటికే ఇండియా కూటమి నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 16 పార్టీల ఎంపీల సంతకాలతో ప్రెసిడెంట్ ముర్ము ప్రధాని మోదీకి లేఖలు రాశారు. అయితే విపక్షాల స్పెషల్ సెషన్ డిమాండ్ను పక్కన పెట్టిన కేంద్రం వర్షాకాల సమావేశాల షెడ్యూల్ను రిలీజ్ చేసింది. 21 जुलाई से 12 अगस्त तक मानसून सेशन को चलाने का हमने डेट तय किया है और हम ये भी कहना चाहता है कि कुछ लोग स्पेशल सेशन के बारे में बात करते हैं, तो इसमें ऐसा है हर सेशन स्पेशल ही होता है. विंटर सेशन हो, मानसून सेशन हो, बजट सेशन हो, हर पार्लियामेंट सेशन बहुत महत्वपूर्ण होता है. న్యాయ వ్యవస్థలో పారదర్శకత అవసరమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం న్యాయ వ్యవస్థలోని అవినీతికి సంబంధించిన విషయమన్నారు. దీనిలో రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేదని చెప్పారు. ప్రతి పార్టీ నుంచి ప్రత్యేకంగా అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే పార్లమెంట్ సెషన్ సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలన్నారు కిరణ్ రిజిజు. इसलिए जस्टिस यशवंत वर्मा का मैटर सरकार के संज्ञान में आया है, तो हम चाहते हैं कि इसमें कोई दलगत राजनीति के नज़रिया से नहीं देखे. हर पार्टी मिलकर के चर्चा करना चाहिए, फिर हम उसको महाभियोग का मोशन को आगे बढ़ाएंगे. ఆస్ట్రేలియాతో భారత్ పటిష్ట బంధాన్ని కోరుకుంటుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధాని రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక రక్షణ వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి భారత్ కృషి చేస్తుందన్నారు. పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై ఇండియా పోరాడుతోందని చెప్పారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనాగరిక చర్య అన్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలిపినందుకు ఆస్ట్రేలియాకు థ్యాంక్స్ చెప్పారు రాజ్నాథ్ సింగ్. I hope that in the coming years we work with a renewed momentum, effectively contributing to growth of bilateral defense relations. I appreciate the significant strides made in our bilateral relationship across a wide range of sectors, from political exchanges to defense partnership, cultural and people-to-people relationship. In the past 3 years, bilateral defense cooperation has emerged as an important pillar of our comprehensive strategic partnership. ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ట్రంప్ చెప్పగానే పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీ పేరు నరేందర్ అని, పని సరెండర్ అని విమర్శించారు. వారి చరిత్ర అంతా పిరికితనమేనని తెలిపారు. అలాంటి వాళ్లు అధికారంలో ఉంటే దేశ భవిష్యత్తుకు ప్రమాదమన్నారు పవన్ ఖేరా. पिक्चर बन गई. पिक्चर बनने के बाद जब निकल कर आई वो निकली नरेंद्र का सरेंडर. मुकद्दर का सिकंदर तो पता नहीं कहां गया. और नरेंद्र का सरेंडर जो आप बार बार देखते हैं, भक्तों को अब जाकर दिख रहा है. कई भक्त अब बेचारे हताश भी हो गए, निराश भी हो गए. कायरता का इतिहास इनका अपना, जब इतिहास ही कायरता का है. మోదీ సర్కార్ పార్లమెంట్ స్పెషల్ సెషన్ ను వెంటనే నిర్వహించాలన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై వెంటనే చర్చించాలన్నారు. ఇప్పటికే దీనిపై ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కి లేఖలు రాశామని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిజాలు దాచడం సరికాదన్నారు సంజయ్ రౌత్. डेमोक्रेसी में सबसे बड़ी बात है, जो सरकार कर रही है उस बारे में जनता को अवगत करना चाहिए, विश्वास में लेना चाहिए. पाकिस्तान में स्पेशल सेशन हो गया, वहाँ के प्रधानमंत्री जनता से डायलॉग कर रहे हैं. हाँ, रशिया में जो कल यूक्रेन का हमला हो गया उस बारे में पुतिन जनता से डायलॉग कर रहे हैं. लेकिन एक देश है जो सबसे बड़ी डेमोक्रेसी मानते हैं, वहाँ सब कुछ छुपाया जाता है. ఈ నెల 6వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. అలాగే వందే భారత్ ట్రైన్ను ప్రారంభిస్తారు. ప్రధాని టూర్ ఉండటంతో భద్రతను పటిష్టం చేశారు అధికారులు.